ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని యొక్క మహాకృప, మరలా మనం ఒకరికొకరము ఈ సోషల్ మీడియా ద్వారా కలుసుకుంటున్నాము. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మార్చి నెల 1వ తారీఖు. ఈరోజు ప్రభువు నాకు ఏ వాగ్దానం ఇచ్చి నన్ను బలపరుస్తాడు, ఈ నెలను ప్రభువు ఎలాగు నడిపించబోతున్నాడు, ఈ నెలలో నేను ఎలాగు నడుచుకోవాలి, ఈ నెలలో ప్రభు నా ఇంటికి ఏం చేయాలనుకుంటున్నాడు, నేనేం చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన హృదయ తలంపులు తెలుసుకొనుటకు నేను ఎలాగు నడుచుకోవాలి. ఇటువంటి దేవుని బిడ్డలారా, అనేక తలంపులు మీ మనసులో పరిగెత్తుతూ ఉంటాయని నాకు తెలుసు. పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశము ద్వారా ఈ నెల యొక్క వాగ్దానము మాట ఏమిటంటే నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 29:9లో, కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు, ఇప్పుడు మీరు చేయనదంతయు సఫలమగునట్లు, ఈ నెలలో మీరు చెయ్యబోయేటువంటి ప్రతి పనిని ప్రభు ఆశీర్వదించటకు ఇష్టపడుచున్నాడు. ఒక 40% ప్రభు ఆశీర్వదించి 60% వదిలిపెడతాడు. దేవుని యొక్క దృష్టిలో అరాకొర లేదు. మన దేవుడు ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదమునకు పాత్రుడు. మన ప్రభువుకు పేరే పరిపూర్ణుడు. ప్రభు బిడ్డలారా, ప్రభువునందు దృఢ నమ్మకముతో, దృఢ మనస్సుతో ఈ నెలలో ప్రభువా, నా కార్యములన్నీ మీరు సఫలపరచబోతున్నారు. ఆమేన్. ప్రభువుకు స్తోత్రం. చెప్పినట్లుగా మీరు చేయనదంతయు మీకు సఫలమగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. ఈ వాక్యమే మనకు వెలుగు. ప్రియులారా, బాగా బైబిల్ చదవండి. సమయం దొరికినప్పుడల్లా ఈ నెలలో ఒక ఉద్దేశముతో బైబిల్ చదవండి. ఇన్ని అధ్యాయములు ముగించాలి, ఇన్ని చాప్టర్లు ముగించాలి, సరేనా? బాగా ప్రార్థించాలి, దేవునితో నడవాలి, ప్రభు యొక్క స్వరం చెవులో వినాలి. అలాంటి తపనతో ఈ నెలను మీరు ప్రారంభించండి. మీరు చేయనదంతయు సఫలమగును. మిమ్మును బట్టి చూడండి, ఒక యోసేపును బట్టి ఐగుప్తు దేశమునకే ఆశీర్వాదం. అంతే కదా ప్రభు అయిన యేసునందు నీవు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆశీర్వదింపబడదురు. అందువలన మీరు మనస్ఫూర్తిగా దృఢ మనస్సుతో, నేను నమ్మేది నా ప్రభు యొద్ద నుంచి వస్తుందన్న విశ్వాసముతో అనుదినము పరిశుద్ధాత్మునితో ఈ క్లుప్త సందేశము ద్వారా ప్రభు మీకిచ్చేటువంటి ఈ వాగ్దానమును అలాగే పట్టుకొని అలాగే స్తోత్రం చెల్లించి ప్రార్థించదాం. మంచి తండ్రి, మీ నామములో పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశము ద్వారా ద్వితీయోపదేశకాండం 29:9వ వచనము ప్రకారం, ప్రభువా, మీ బిడ్డలు చేయునదంతయు సఫలమగునట్లు మీ నిబంధన వాక్యములను బాగా చదివి మిమ్ములను స్తుతించి మిమ్ములను మహిమపరచుటకు మీ బిడ్డలకు కృప చూపండి. కార్యములన్నీ సఫలపరచండి. బిడ్డల మీద ప్రత్యేకమైన కృప ఈ నెల ఉంచండి. ఇంటిలో అనవసరమైన ఖర్చులో, ఆడంబరమైనటువంటి ఖర్చులో, వ్యర్థమైనటువంటి ప్రయాసములో, ధన కొరతో, బలహీనతలో, కష్టములు రాకుండా కాపాడండి. మీ కనికర పస్తానికి అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ నెలంతా ప్రభు యొక్క మహాకృప మీకు తోడై ఉండినట్లు నేను, మన JMM ప్రేయర్ టీం ప్రార్థిస్తాము. అదే సమయమున మీ ప్రార్థన విన్నపములు ఏమైనప్పటికీ వెంటనే మాకు తెలియపరచండి. హిందీ భాషలో వినే మిమ్మును బట్టి ప్రభుకి స్తోత్రం, ఆంగ్లములో వినేటువంటి మిమ్మును బట్టి ప్రభుకి స్తోత్రం, తెలుగు భాషలో వింటున్న మిమ్మును బట్టి ప్రభువుకు స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమిళ భాషలో వింటున్న మిమ్మును బట్టి స్తోత్రం. వారికి చెందిన మిత్రులకు ఏ భాష తెలుసో వారికి షేర్ చేయండి. ప్రభు యొక్క రాజ్యం విస్తరించాలి, వ్యాపించాలి.
ప్రభు నామం మహిమపరచబడాలి. ప్రియులారా, మీకొక ప్రకటన, శుభవార్త. రానున్న 5వ తేదీ 40 దినములు ప్రభు బిడ్డలారా, ఎందుకంటే 5వ తేదీ శ్రమల దినములు ప్రారంభం, భస్మ బుధవారం ప్రారంభమవుతుంది. ఆ రోజు నుండి 40 దినములు ఆన్ను దినము ప్రభువు మన యొద్ద ఆశించేదేమిటి? దేవుడు మన యొద్ద ఆశించి అడిగేటువంటి 40 ప్రశ్నలు అన్ను దినము ఉదయం 6 గంటలకు 5వ తేదీ నుండి ప్రసారము చేయబడతాయని మీకు మిక్కిలి సంతోషంతో తెలియపరుస్తున్నాము. నేను ట్రినిటా ఇరువురము కలిసి క్లుప్త సందేశం మీకు అందిస్తాము. సంతోషముతో వినండి, అనేకులు వినున్నట్లు ప్రేరేపించండి. ప్రభు మన యొద్ద ఆశించేటువంటి 40 ప్రశ్నలు సరేనా? బదులు పొందుకోవడానికి 5వ తేదీ ఆసక్తితో నిరీక్షించండి. ప్రభు నామం మహిమపరచబడును. 5వ తేదీ నుండి 40 దినములు ఆను దినము విని ప్రభునందు బలపడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.